యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనానికి వెళ్దాం. ఆకాశము వైపు కన్నులెత్తి చూడుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధనమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. So what is the plan of God? The plan of God is to plant heavens on this earth. To plant heavens on this earth. That's the ultimate plan of God. In యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. Isaiah 51:16. నేను ఆకాశములను స్థాపించున్నట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము వేయని సియోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. And I have put my words in thy mouth, and I have covered thee in the shadow of my hand. నేను నా చేతి యొక్క నీడతో నేను మిమ్మల్ని కప్పి ఉన్నాను. దట్ ఐ మే ప్లాంట్ ద హెవెన్స్. మరి దేవుడు ఎందుకు తన వాక్యాన్ని మన నోట్లో పెట్టాడు? ఎందుకు ఆయన బాహుబలము కలిగినటువంటి హస్తము, మరి నీడ అంటే ఎండ నుంచి మరి ఎండ దెబ్బ తగలకుండా కాపాడేది నీడ. మరి ఆయన హస్తం మనల్ని నీడగా ఉండి మనల్ని ఎందుకు కాపాడుతుంది? యెహోవా హస్తము. దట్ ఐ మే ప్లాంట్ ద హెవెన్స్ అంటే ఈ భూమి మీదకి మరి పరలోకము యొక్క జీవాన్ని, మరి పరలోకము యొక్క వెలుగును, పరలోకంలో ఉండే యేసు యొక్క జీవాన్ని భూమి మీద ప్రకాశించడానికి మరి దేవుడు ఇలా చేస్తున్నాడంట. ఆ మాటలు ఈ వాక్యం ఇచ్చినందుకు హీ గేవ్ ద బైబుల్ ఫర్ దట్. దర్ ఇస్ అ ప్లాన్ ఆఫ్ గాడ్ దట్ ఐ మే ప్లాంట్ ద హెవెన్స్ అండ్ లే ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్. అదేంటిది? ఆయన భూమికి పునాదులు వేసేసాడు కదా. మళ్ళా ఏంటి పునాదులు? మళ్ళా పునాదులు అంటే yes, God want to lay the foundation again. మరి పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏం చేస్తాడు? పునాదులు పాడైపోతే నీతిమంతుడు ఏం చేస్తాడు? అండ్ సే అంటు జయోన్, ఆయన పరలోకము నుంచి లోకానికి చెప్తాడంట, ఇదిగో సియోను వాసులు నా బిడ్డలు, వారు నా పరలోక రాజ్య వెలుగుని మీకు ఇస్తారు అని దేవుడు అక్కడి నుంచి చెప్తాడు. నా చేతి నీడలో నేను కప్పి ఉన్నాను. చూసారా, ఇక్కడ దేవుడు నేను ఆకాశములను స్థాపించున్నట్లు, ఆకాశములు అంటే ఇక్కడ పరలోకాన్ని, హెవెన్ అంటే పరలోకాన్ని భూమి మీద తీసుకొస్తారు. అందుకే యేసుప్రభువు వారు ప్రార్థన నేర్పించారు, నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులను వేయినట్లు, ఆల్రెడీ వేసేసాడు, భూమి పునాదులను వేయినట్లు నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లు నీ నోట నా మాటలు ఉంచి నీ చేతి నీడలో నన్ను కప్పి ఉన్నాను. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. సో ఐ వాంట్ యూ టు బ్రింగ్ అవుట్ ద వన్ ఇన్ యూ. ఎందుకంటే ఆకాశము మరి పరలోకాన్ని స్థాపించినట్లు భూమికి మళ్ళా తిరిగి పునాదులు వేయినట్లు నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు మరి మన నోట్లో మాటలు బయటికి రావాలా. సో గాడ్ ఈస్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద చర్చ్ టు బ్రింగ్ ద సూపర్ న్యాచురల్ పవర్. మరి మనందరికీ తెలుసు మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని. సో మనలో ఈ శక్తి ఉంది, మీ అందరికీ తెలుసు. మరి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ మనలో పెట్టి మన మీద డిమాండ్ పెడుతున్నాడు. ఈజ్ పుట్టింగ్ ఎ డిమాండ్. ఇప్పుడు దాకా మీరు దీన్ని ప్రోత్సహించలేదు, ఉత్తి వాక్యం సరిపోతుంది, పరిశుద్ధంగా ఉండాలా, నీతిగా ఉండాలా, పరలోకానికి వెళ్ళిపోవాలి. కరెక్టే, అది బేసిక్. కానీ మనం లాజరస్లా వెళ్ళడం దేవుని చిత్తం కాదు. లాజరస్ పరలోకానికి వెళ్ళాడు, అబ్రహాములాగా వెళ్ళాలనేటువంటిది దేవుని చిత్తము, మరి అపోస్తుల్లాగా వెళ్ళాలనేటువంటిది దేవుని చిత్తము. మరి భూలోకాన్ని మరి తలకిందలు చేశారు విత్ ద పవర్ ఆఫ్ ద గాడ్. సో ఇట్స్ టైమ్స్ టు రైజ్ అప్ to bring heaven down on this earth. Okay, so your prayer life should change now. దేవుడు ఇప్పుడు మనల్ని మరి మీలో వెలుగు లోకంలో చీకటిని నాశనం చేయాలని లెమ్ము తేజలెమ్ము. సో గాడ్ ఇస్ టెల్లింగ్ టు రైజ్ అండ్ షైన్. భూమి దాని సంపూర్ణత యెహోవాదే. అందుకే నేను ఈ మాటలు మీ నోట్లో పెట్టాను అంటున్నాడు. ఆయన భూమి సృష్టించిందే సమస్తము ఆయన మూలంగా కలిగాను, ఆయన ద్వారా కలిగిన ఆయన నామ మహిమ కొరకు. సో ఆయన ఇప్పుడు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు సంఘము ఆయన నామాన్ని మహిమపరచాలి. సో గాడ్ ఈస్ పుట్టింగ్ ఆన్ ద చర్చ్, ప్రెషర్ ఆన్ ద చర్చ్ టు టెల్ ద చర్చ్ టు రైజ్ అండ్ షైన్. సో ఇట్ షుడ్ చేంజ్ యువర్ ప్రయారిటీ. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో దీని యొక్క పరిష్కారము పరలోకముందు, మళ్ళీ మీరు తిరిగి పునాది వేయాలా. ఇప్పుడు సామర్థ్యాన్ని బయటికి తీయమంటున్నాడు. ఎందుకంటే అడుగు ప్రతివానికి ఇచ్చు దేవుడు. ఇప్పుడు మనం దేవుడిని అడగాలి, లార్డ్ బ్రింగ్ అవుట్ ద పవర్ ఇన్ అస్, షిఫ్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. ఇదిగో ఐ వాంట్ టు ప్లాంట్ హెవెన్స్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ సే టు జయన్ యు ఆర్ మై పీపుల్. అంటే ఇదిగో వేరు పరలోక సంబంధులు. మరి పరలోకాన్ని భూమి మీదకి తీసుకొచ్చి పునాది వేసి, ఆ పునాది సంఘములో వేసి, సంఘం నుంచి అంటే ఇదిగో వీరు నా ప్రజలు అంటే ఆయన సంఘములోంచి ప్రపంచానికి చెప్తాడంట, ఇదిగో
నేను పరలోకాన్ని సంఘంలో నాటాను, ఈ సంఘంలోంచి పరలోక రాజ్య ఆశీర్వాదాన్ని భూలోకానికి ఇస్తాను. గాడ్ ఈస్ ప్రిపేరింగ్. ఎందుకంటే భూమి దాని సంపూర్ణత యెహోవాదే. అన్నీ ఆయన కొరకు, ఆయన ద్వారా, ఆయన నామం కొరకు చేశాడు. కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన నామం మహింపరచబడాలా, అది సంఘము ద్వారా ఆరంభం అవ్వాలా. నువ్వు దేని మీద కేంద్రీకరిస్తావో అది బయటకు వస్తుంది. వాట్ యు ఫోకస్ విల్ కమ్ అవుట్. వాట్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ విల్ డిసపియర్. సో మనం దేని మీద కేంద్రీకరిస్తామో అందులో మనం నిపుణులు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, దానికంటే గొప్ప విషయాలు నేను మీలో పెట్టాను. ఈ లోకంలో ఉండే ప్రతిదానికంటే గొప్పది ఆ పరిశుద్ధాత్మ నీలో పెట్టాను. వాట్ యు పుట్ ఎ డిమాండ్ ఆన్ ద అనాయింటింగ్ విల్ కమ్ అవుట్. ఏలియా మరి అనేకమైన ప్రవక్తలతో కలిపి ఉన్నాడు. అయితే జెజబెల్ అందరినీ చంపేస్తుంది, ప్రవక్తలందరినీ. అయితే ప్రవక్తలందరూ కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆత్మను వారు కేవలము ప్రవచించడానికే వాడుతున్నారు. అయితే ఏలియా ఈ ఆత్మతో మరి ప్రవచనానికి వాడుతున్నాడు. మరి జెజబెల్ అమ్మ చంపుతున్నప్పుడు మరి తప్పించుకోవడానికి కూడా ఏ ఆత్మ అయితే ఏలియాలో ఉండి ప్రవచిస్తుందో అదే ఆత్మ ఏలియాని మరి ఆ ప్రాంతం నుంచి మరి ఇంకో చోటకి తీసుకెళ్ళిపోతుంది, భద్రంగా ఉండేటువంటి చోటుకి. మరి ఏలియాకి ఎందుకు రాలే ఆ దుస్థితి? ఎందుకంటే ఏ ఆత్మ అయితే ప్రవచిస్తుందో అదే ఆత్మ ఏలియాని కాపాడుతుంది కూడా జెజబెల్ నుండి. సో ఇప్పుడు ఏ ఆత్మ అయితే నేను పరలోకానికి తీసుకెళ్తాదో, ఏ ఆత్మ అయితే ఈ భూమి మీద ఇప్పుడు దాకా నీ అవసరాలన్నీ ఆదుకున్నదో, ఇదే ఆత్మ మరి ఇప్పుడు నీ ద్వారా లోకాన్ని కాపాడగలదు. సో నెవర్ రిజెక్ట్ ద పవర్స్ ఆఫ్ గాడ్ అండ్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్, ఆయన అద్భుత శక్తి. ఇప్పుడు ఎవరైతే దీని విషయమై ప్రార్థిస్తారో ఇది బయటకు వస్తుంది మీలోంచి. ప్రేయర్ కెన్ టేక్ యూ టు ద న్యూ లెవెల్. ఎప్పుడైతే ఈ శక్తి బయటకు వస్తుందో మీకు ఆ సామర్థ్యం ఇచ్చి ఆయన నామము సంఘము ద్వారా మహింపరచబడుతుంది. అందుకే యూ వాంట్ టు ప్లాంట్ హెవెన్స్ ఆన్ ఎర్త్ అండ్ టెల్ టు జయన్ యు ఆర్ మై పీపుల్. అప్పుడు ఆ సంఘము లోకానికి వెలుగుగా మారుతుంది. దిస్ ఈస్ ద గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్. అంటే ఈ సామర్థ్యము ప్రతి విశ్వాసకి ఉంది. ఇది ఎందుకు బయటికి రాలేదంటే మనం దీని మీద కేంద్రీకరించలేదు. వాట్ యు ఫోకస్ విల్ కమ్ అవుట్. ఇది బయటికి తీయడం చాలా సులువ. ఇంత గొప్ప సామర్థ్యాన్ని తీయడం కొరకు ఆయనకు ప్రాణం పెట్టాడు. సో ద సూపర్ న్యాచురల్ లైఫ్ విల్ నాట్ బి అన్ ఆప్షన్, ఇట్ ఈస్ ఎ మస్ట్. అంటే దేవుని యొక్క అద్భుతకరమైన సామర్థ్యము కంపల్సరీ చేస్తున్నాడు. యూ నీడ్ టు నౌ స్టార్ట్ రిసీవింగ్ మై సూపర్ న్యాచురల్ లైఫ్ అండ్ మేనిఫెస్టేషన్. అద్భుత శక్తి మీరు పొందుకున్నారు, దాన్ని బయటికి తీయాలి. ఎలా తీస్తాము? దేని విషయమై నువ్వు ఎక్కువ ధ్యానించి ప్రార్థిస్తావో అది బయటకు వస్తుంది. అందుకే అంటాడు దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో అయి ఉన్నది. దేవుడు ఈ సామర్థ్యాన్ని ఇస్తాడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ వాంట్స్ టు గివ్ దిస్ ఎబిలిటీ. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఇప్పుడు ఈ వాక్యాన్ని అందరూ నమ్ముతున్నారయ్యా. వారిలో ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఎవరైతే నాతో ఏకీవిస్తున్నారో మీరు ఆమెను అన్నారయ్యా. ఇటువంటి సామర్థ్యం ప్రతి విశ్వాసంలోంచి బయటకు వచ్చినట్లు మరణకరమైనది ఏది వెళ్ళినను వారికి ఎంత మాత్రము ఏది హాని చేయదయ్యా. ఇటువంటి కృపని వాగ్దానంలోంచి మాకు ఇస్తున్నందుకు వందనాలు. అటువంటి సామర్థ్యం ఈ రోజు విశ్వాసులందరికీ తెచ్చాను. అదే కాదు, ఇదిగో ఎవరైతే ఇప్పుడు ఏకీవిస్తున్నారో ఆ సామర్థ్యాన్ని వారు పొందుకొని వారందరి పట్ల నువ్వు ఏమని అనొచ్చు నీవు ఆరంభిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.